అందరికీ నమస్తే అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి ఆత్మ ప్రణామాలు. స్వేచ్ఛేచ్ఛ బుక్ రచయిత అయిన టార్కం సెడారియన్కి ఆత్మ ప్రణామాలు. ఈ జ్ఞానాన్ని వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. స్వేచ్ఛేచ్ఛ మోక్ష ప్రాప్తికి తొలి అడుగు. ఇందులో మనం భ్రమలు థర్డ్ చాప్టర్ చదువుకోబోతున్నామండి. భ్రమలు, భ్రాంతులు, ఇల్యూజన్స్. మనం మానసికంగా అభివృద్ధి చెంది కొన్ని ముద్రలు, ప్రేరణలు, వెల్లడులు, అభిప్రాయాలు మరి అంతరిక్ష ఆలోచన రూపాల ప్రవాహాలను మన మనోతలంలో నమోదు చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు మనం మానసికంగా అభివృద్ధి చెంది కొన్ని ముద్రలు, ప్రేరణలు, వెల్లడులు, అభిప్రాయాలు మరి అంతరిక్ష ఆలోచన రూపాల ప్రవాహాలను మన మనోతలంలో నమోదు చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు మళ్ళీ ఒకసారి మనము మానసికంగా అభివృద్ధి చెంది కొన్ని ముద్రలు, ప్రేరణలు, వెల్లడులు అంటే మానసికంగా అభివృద్ధి చెందినప్పుడు మనసులో మానసికంగా అభివృద్ధి చెందే కొద్దీ ఎక్కడ ఏదున్నా కానీ ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకుంటూ మిగిలిన దాన్ని వదిలేస్తూ అనవసరమైన దాన్ని వదిలేస్తూ ఉంటాం. మామూలుగా అయితే అంతకుముందు మనసులో మొత్తం పోసుకుంటూ కూర్చుంటాం. అది అలా చేస్తూ ఉంటాం అన్నమాట. అభిప్రాయాలు మరి అంతరిక్ష ఆలోచన రూపాల ప్రవాహాలను మన మనోతలంలో నమోదు చేసుకోవడం. అంటే ఇప్పుడు పై తలాల్లోకి వెళ్ళేసి వచ్చాం, అక్కడ అన్ని చూసాం, వాటన్నింటినీ మన మనసులో నమోదు చేసుకొని ఉంటాం. మాస్టర్ని చూసి వచ్చాం, దర్శనం అయ్యింది, నాకు ఈరోజు విష్ణుమూర్తి దర్శనం ఇచ్చారు, ఇట్లా అవన్నీ మన మనస్సులో అలా ముద్రలుగా ఉంచుకుంటాం. అవి హ్యాపీయెస్ట్ మూమెంట్స్ కదా అవి. అలా నమోదు చేసుకోవడం మొదలు పెట్టినప్పుడు భ్రమలు లేదా భ్రాంతులు రూపొందుతాయి. మన మనోవ్యవస్థకు ఆ ప్రవాహాలకు మధ్య ఏర్పడిన అనుసంధానత భ్రాంతులను సృష్టిస్తుంది. అది మన మనోవ్యవస్థ ఇంకా సరిపడినంత అభివృద్ధి చెందనప్పుడు లేదా దానికి కొన్ని అవరోధాలు ఏర్పడినప్పుడు లేదా ఈ జన్మలో గాని గత జన్మలో గాని కొన్ని స్ఫటికీకరణాలు ఏర్పడినప్పుడు సంభవిస్తుంది. ఓకే, వీటి వల్ల కొన్ని సంభవిస్తూ ఉంటాయి అక్కడ. నిజంగా జరిగేది ఏమిటంటే స్ఫటికీకరణ అంటే స్ట్రాంగ్ అయిపోయి ఉంటాయి. స్ఫటికం అంటే గట్టిగా ఉంటది కదా, అలా మన మనస్సులో స్ట్రాంగ్ గా నిలబడిపోయి ఉంటాయి కొన్ని ముద్రలు, కొన్ని భ్రమలు. అది నిజంగా జరిగేది ఏమంటే ఆ ప్రవాహం వచ్చినప్పుడు మనస్సు దానిని దురన్వయించి వ్యక్తిగత ఆశలు, ఆసక్తులతో దానికి రంగులు పులుముతుంది. నిజంగా జరిగేది ఏమంటే ఆ ప్రవాహం వచ్చినప్పుడు మనస్సు దానిని దురన్వయించి వ్యక్తిగత ఆశలు, ఆసక్తులతో దానికి రంగులు పులుపుతుంది. అంటే వ్యక్తిగతంగా ఉన్న ఆశల్ని, ఆసక్తుల్ని దానికి కలిపి చూస్తూ ఉంటాం, వాటితో కలిపేస్తాం. ప్రవాహాల దురన్వయము పరిమితులు వాటి భ్రాంతులుగా మార్చుతాయి. భ్రాంతి అనగా కాంతి లేదా అంతరావబోధ మూలంలో ఉన్న ఆలోచన రూపం. కాంతి రూపంలో ఉంటది కదా అంతరావబోధలో, అంతరాత్మలో ఉన్న కాంతి. మనం మొన్న చెప్పుకున్నాం చూడు, ఇక్కడ ఉన్నది ఎరుక, ఆత్మలో ఉన్నది చైతన్యం. అది కానీ దాని చుట్టూ ఉన్న రూపం ఆ మూలాన్ని వెల్లడించక స్వీయ లేదా సమూహ లేదా దేశ ఆసక్తుల కోసం ఉపయోగించబడుతుంది. మూలాన్ని దాని
కానీ దాని చుట్టూ ఉన్న రూపం ఆ మూలాన్ని వెల్లడించక బయటికి ఎక్స్ప్రెస్ చేయనీయకుండా. చే- ఆ, స్వీయ లేదా సమూహ లేదా ఉమ్. దేశ ఆసక్తుల కోసం ఉపయోగించబడుతుంది. మళ్ళీ ఒకసారి మళ్ళీ చదువుతానక్క. మొత్తం ఒకసారి చదువు, ఒక క్లారిటీ రాలే నాకు. ప్రవాహాల దురన్వయము ఉమ్. పరిమితులు వాటి భ్రాంతులుగా మార్చుతాము. అంటే కొన్ని పరిమితులు గీసేసుకొని ఉంటాం. ఉమ్, అంటే దురన్మయము అంటే సరికానివి, వీటన్నింటినీ కూడా కొన్ని భ్రాంతులుగా ఉంచేసి ఉంటాం. చూడండి, కళలో కొన్ని పరిమితులు గీసుకొని మూఢనమ్మకాలు వీటన్నిటితో అలా ఉండిపోతున్నావా లేదా? కళలో కనిపిస్తున్నాయా లేదా? కనిపిస్తుంది. ఆ అవన్నీ అలాగా భ్రమలు అలాగా ఉంచేస్తున్నాం మనం. భ్రాంతి అనగా కాంతి ఉమ్. లేదా అంతరావబోధంలో ఉన్న ఆలోచన రూపం. అదే, అంటే భ్రాంతి అంటే కాంతి అంటే ఆత్మలో ఉన్నది అన్నమాట. అది దాన్ని కాంతిగా చెప్తున్నారు. మనము ముందు చాప్టర్లోనే ఎప్పుడు చదువుకుంది కాంతి, స్టార్టింగ్ లో చిన్నదిగా చిన్నగా ఉంటుంది. ఉంటుంది. ఆ అవును. అది ఎటు ఎక్స్పాండ్ అవ్వలేకపోతూ ఉంటుంది. అంటే మనము స్టార్టింగ్ జన్మల్లో ఇక్కడ ఏ జ్ఞానం అయితే తీసుకున్నామో ఆ జ్ఞానాన్ని మనం ఆత్మలోకి ఇంక్లూడ్ చేస్తూ ఉంటాం. అలా ఇంక్లూడ్ చేస్తూ చేస్తూ ఉండి దాన్ని పెంచుతూ ఉంటాం. అలా విస్తరణ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ కానీ కోణం అది గుర్తు తెచ్చుకోండి ఈ పాయింట్ కి. మళ్ళీ చదువు ఆ పాయింట్. ప్రవాహాల దురన్వయము పరిమితులు వాటి భ్రాంతులుగా మార్చుతాయి. భ్రాంతి ఉమ్. అనగా కాంతి లేదా అంతరావబోధంలో ఉన్న ఆలోచన రూపం. అది అంతరావబోధలో ఉన్న, అంటే కాంతినే ఆలోచన రూపం అని కూడా అంటున్నారు. కానీ దాని చుట్టూ ఉన్న రూపం ఆ మూలాన్ని వెల్లడించక స్వీయ లేదా సమూహ లేదా దేశ ఆసక్తుల కోసం ఉపయోగించబడుతుంది. అంటే దానిలో ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్రెస్ చేయనీయకుండా ఇక్కడ ఉన్న వ్యక్తిగతమైనవి ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. జరుగుతుంది. అంటే ఆత్మలో గత జన్మ సంస్కారాలు ఉన్నాయి. ఆ సంస్కారాలని ఇక్కడ ఉన్న జీవాత్మ తీసుకొని జీవుడి ద్వారా ఎక్స్ప్రెస్ చేయాల. అలా చేయకుండా ఇక్కడ వ్యక్తిగతంగా ఉన్న వాటి కోసమే పోరాడుతుంటది ఇది, ఈ జీవుడు. అది పాయింట్ అర్థమైందా? అర్థమైంది. గత జన్మ సంస్కారాలన్నీ ఆత్మలో ఉంటాయి. అవి కాంతి రూపంలో ఉంటాయి. ఆలోచన రూపం అని కూడా చెప్పారు ఆయన. వాటిని ఈ జీవాత్మ తీసుకొచ్చి జీవుడు ద్వారా ఎక్స్ప్రెస్ చేయాలి. కానీ అవి ఎక్స్ప్రెస్ చేయకుండా ఇక్కడ వ్యక్తిగతంగా ఉన్న వాటి వైపు తిరుగుతుంటది అది. అది అదే కదా చాలా ఇప్పుడు ఆ మనం చెప్పుకున్నాం కదా కర్ణుడు గురించి. ఆ కోణం కూడా ఇక్కడ కూడా సెట్ అవుతుంది. కర్ణుడు ఆత్మ చెప్పింది వినకుండా ఆయనకి ఏమనిపించిందో ఇక్కడ చేస్తున్నాడు. ఆ ఆత్మ ఏం చెప్తుంది? నువ్వు ద్రౌపదిని కాపాడు, ప్రొటెక్ట్ చెయ్యి, నీ కళ్ళ ముందు అధర్మం జరుగుతుంది, దాన్ని ఆపు ఆపు అని చెప్పి ఆత్మ చెప్తుంటుంది. కానీ వినడు. దుర్యోధనుడు నాకు ఎంతో చేశాడని కృతజ్ఞత ఉంటానని ఇక్కడ వ్యక్తిగతం వైపు తిప్పేశారు. అది. చాలా సార్లు మనం ఈ ప్రవాహాల అంటే ఏ ప్రవాహాలు ముద్రలు ప్రేరణలు వెల్లడులు ఉమ్. అంతరిక్ష ఆలోచన రూపాలు అభిప్రాయాలు ఇవన్నీ ప్రవాహాలు. చాలా సార్లు మనం ఈ ప్రవాహాలుతో మన ఆలోచన రూపాలు ప్రణాళికలు అభిప్రాయాలు ధోరణులు మనో సంకేతాలు మన శీలం లేదా కిరణాలు గాయాలు సంఘటనల గాఢ ముద్రల ద్వారా అనుసంధించబడతాము. ఉమ్. గాఢ ముద్రల ద్వారా. వీటన్నిటితో అనుసంధించబడతాము అని అంటున్నారు. చాలా ఉమ్. సార్లు అంటే మనం అంటే వీటి ద్వారా అనుసంధానించబడతాము అంటే అవి ప్రదర్శిస్తాము అన్నట్టు. ఉమ్, మన ఆలోచన చాలా సార్లు మనము ఈ ప్రవాహాలు ఆ ప్రవాహాలు ఏంటంటే ముద్రలు ప్రేరణలు ఉమ్. వెల్లడులు అంతరిక్ష ఆలోచన రూపాలు అభిప్రాయాలు. ఆ. ఇవి వీటితో మన ఆలోచన రూపాలు ప్రణాళికలు అంటే గతంలో ఉన్న ముద్రలతో ఈ ప్రెసెంట్ లో ఉన్న ఈ ముద్రలు ప్రెసెంట్ ఉన్న ఆలోచనలు, ప్రణాళికలు. ఆ ఉమ్. ఆ ప్రణాళికలు అనుసంధానించబడతాయా అని అంటారా?
ఒక్కొక్కసారి అనుసంధానించబడతాయి. తప్పకుండా అనుసంధానించబడతాయి కదా! వాటిని బట్టే కదా ఇప్పుడు ప్రణాళిక ఉండేది. చదువు ఆ పాయింట్. ఆ చాలా సార్లు మనం ఈ ప్రవాహాలతో మన ఆలోచన రూపాలు, ఉమ్, ప్రణాళికలు, ఉమ్, అభిప్రాయాలు, మన ధోరణులు, మనో సంకేతాలు, మన శీలము లేదా కిరణాలు, గాయాలు, ఉమ్. సంఘటనల గాఢ ముద్రల ద్వారా అనుసంధించబడతాము. వాటితో ఫలి అనుసంధానమై ఉంటాయి. ఉమ్. ఫలితంగా అది వక్రీకరణ, దురన్వయం లేక దుర్వు దుర్నిర్దేశకత్వ విషయంగా మారిపోతుంది. ఇప్పుడు అర్థమైంది. ఉమ్. గతంలో ఉన్న ముద్రలు ఇప్పుడు ఉన్న వాటితో అనుసంధానించబడినప్పుడు ఇందాక చెప్తిరి కదా, గతంలో ఉన్న ఆ ముద్రలు బయటికి రాకోకుండా ఈ ప్రెసెంట్ ఉమ్, ఉన్నవి డామినేట్ చేస్తుంటాయి అని అంటారు కదా. కానీ ఇక్కడ ఆ కోణమేనా? ఆ కాదంటారా? ఇది వేరే కోణం అనిపించింది. ఒకసారి మళ్ళీ చదువు. ఉమ్. చాలా సార్లు మనం ఈ ప్రవాహాలు, ఏ ప్రవాహాలు అంటే ముద్రలు, ప్రేరణలు, వెల్లడు, ఇవన్నీ గతంలోవి కదా, గతానివి. వెల్లడులు. ఆ ఉమ్, అంతరిక్ష ఆలోచన రూపాలు, అభిప్రాయాలు, ఇవి గతానివి. ఉమ్, ఇవి ఉమ్, ప్రవాహాలతో మన ఆలోచన రూపాలు. ఈ ప్రవాహాలతో మన ఆలోచన రూపాలు అంటే ఇప్పుడు భౌతికంవి కదా. ఉమ్, ఉమ్, మన ఆలోచన రూపాలు, మన ప్రణాళికలు, మన యొక్క అభిప్రాయాలు, మన ధోరణులు, మన సంకేతాలు, అవి మనో సంకేతాలు, ఉమ్, మన శీలము లేదా కిరణాలు, మన ఉమ్. గాయాలు, సంఘటనల గాఢ ముద్రలు ద్వారా అనుసంధించబడతాము. అంటే గతం నుంచే ఏర్పడ్డాయనే అనుసంధానం ఉంటది అని. ఉమ్. దాని ఫలితంగా ఏమవుతుంది? ఫలితంగా అది వక్రీకరణ చెంది దురన్వయం లేక దుర్నిర్దేశకత్వ విషయంగా మారిపోతుంది. ఒక్కొక్కసారి అది కూడా జరుగుద్ది, జరుగుతుంది. వక్రీకరించబడి. ఉమ్. ఉమ్. ఆ విధంగా భ్రాంతులు అంటే వక్రీకరించబడిన సత్యాలను కలిగి ఉన్న ఆలోచన రూపాలు అని చెప్తున్నారు. భ్రాతుల వక్రీకరించబడ్డవి అవన్నీ. వక్రీకరించబడిన సత్యాలను కలిగి ఉన్న ఆలోచన రూపాలనే భ్రాంతులు అంటారు ఉమ్, అని చెప్తున్నారు. అంతే. ఉమ్, అవి మన జీవితాలను, ఉద్వేగాలను, చర్యలను, మాటలను, ఆలోచనలను అదుపు చేసి మన బాధకు, ఇబ్బందులకు కారణమవుతాయి. మళ్ళీ చదవాలేనమ్మా. ఆ విధంగా భ్రాంతులు అంటే వక్రీకరింపబడిన సత్యాలను కలిగి ఉన్న ఆలోచనలు. ఉమ్, అవి మన జీవితాలను, ఉద్వేగాలను, చర్యలను, మాటలను, ఆలోచనలను అదుపు చేసి మన బాధకు, ఇబ్బందులకు కారణమవుతున్నాయి. అంతే కదా, అదుపు చేసేసే కదా ఇవి బయట వ్యక్తిగతంగా ఉన్నవి ఆచరణలోకి తీసుకొస్తున్నాం. ఉమ్. ఉమ్, అవి లోపల ఉన్నవి మాత్రం అది అట్లనే అదుపు ఇదైపోతున్నాయి. చేసేస్తున్నాం. ఉమ్, ఉమ్, లోపల ఉన్నవి బయటికి రానియకోకుండా భౌతికంగా ఉన్నవి మనం వ్యక్తం చేస్తున్నాం కాబట్టి అవి మన బాధకు, ఇబ్బందులకు కారణం అవుతాయి అని అంటున్నారు. కారణం అవుతున్నాయి. ఉమ్, ఉమ్. ఉమ్. మనో ఎందుకని ఉమ్, ఇప్పుడు అంతరిక్షం నుంచి కూడా కొన్ని అందించబడుతున్నాయి, ఉమ్, వాటిని కూడా వదిలేస్తున్నాం. అది. ఉమ్. ఉమ్, మనోవ్యవస్థలో రెండు విభాగాలు ఉంటాయి: నిమ్న మరియు ఉన్నత మానసాలు. ఉమ్, ఉమ్, నిమ్న మానసం మన స్వీయ ఆసక్తులు, ఉమ్, రోజువారీ అవసరాలు, జీవితానికి చెందిన జ్ఞానానికి సంబంధించి ఉంటుంది నిమ్న ఉమ్, మానసంలో. ఉమ్, ఉన్నత మానసంలో సర్వస్వానికి చెందినది ఉన్నత మానసం. ఉమ్. వ్యక్తిగత పరిమితులను దాటి అతీత విలువలతో మానవ ఆత్మల భవిష్యత్తు, అభివృద్ధి, పరిపూర్ణతలకు సంబంధించినది ఉన్నత మానసం. ఉమ్. ఉన్నత మానసం అంతరావబోధ కాంతి మరి నిమ్న మానసాల మధ్య వారధి. ఉన్నత మనసు. అంతరావబోధ కాంతి మరి ఉమ్. నిమ్న మానసాల మధ్య వారధి. ఓకే. ఉన్నత మానసానికి నిమ్న మానసానికి మధ్య వారధి అంతరావబోధ. అంటే ఉమ్, మన అంతరాత్మలో ఉన్న జ్ఞానం. ఉమ్. ఉన్నత మానసం ద్వారానే మానవ ఆత్మ మానవ పరిమితులను దాటి ప్రకాశాన్ని పొంది అంతరావబోధ తలంలో ఉన్న ఎరుకను పొందుతుంది. చెప్పురా. అదే. ఉన్నత మానసం ద్వారానే మానవ ఆత్మ మానవ పరిమితులను దాటి ప్రకాశాన్ని పొంది అంతరావబోధ తలంలో ఉన్న ఎరుకను పొందుతుంది. ఉమ్. అంటే ఉన్నత మానసంతోటే
ఇప్పుడు ఉన్నత మానసంలో ఊర్ధ్వతలాల్లో ఉన్న మాస్టర్స్ ఇచ్చిన జ్ఞానంతోటే మన అంతరావ బోధలో ఏ జ్ఞానం అయితే దాగుందో దాన్ని మనం చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఆత్మ మానవాత్మగా మారిందా లేదా? ఉమ్. అప్పుడు చెక్ చేసుకున్నప్పుడు మన ఆత్మ ఆత్మగా ఉందా, మానవాత్మగా మారిందా, ఏకాత్మగా మారిందా అనేది మనకి అర్థమవుతుంటుంది. ఇవన్నీ కూడా పరీక్షల ద్వారానే జరుగుతూ ఉంటాయి. మానవ ఆత్మ ఒక అయస్కాంతం. సాధారణంగా నిమ్న మానసంపై గాని లేదా ఉన్నత నిమ్న మానసాల మధ్య గాని కేంద్రీకరిస్తుంది. ఏందమ్మా? మానవ ఆత్మ ఒక అయస్కాంతం. ఉమ్. సాధారణంగా నిమ్న మానసంపై గాని లేదా ఉన్నత నిమ్న మానసాల మధ్య గాని కేంద్రీకరిస్తూ ఉంటుంది. ఉమ్. మానవ ఆత్మ వెల్లడులు, ఉన్నత ముద్రలు, ప్రేరణలు, అభిప్రాయాలు, కిరణాలను ఆకర్షించినప్పుడు ఈ ప్రవాహాలు తమ స్వచ్ఛతను, పూరకతను కోల్పోయి నిమ్న మానసంలో దురన్వయం చేయబడతాయి. మళ్ళీ దురన్వయం. చదువు. ఉమ్. మానవ ఆత్మ వెల్లడులు, ఉమ్. ఉన్నత ముద్రలు, ప్రేరణలు, అభిప్రాయాలు, ఉమ్. కిరణాలను ఆకర్షించినప్పుడు ఉమ్. ఈ ప్రవాహాలు తమ స్వచ్ఛతను, పూరకతను కోల్పోయి నిమ్న మానసంలో దురన్వయం చేయబడతాయి. మళ్ళీ చదవమంటారా? ఉమ్. చదవమంటారా? ఆ. మానవ ఆత్మ ఒక అయస్కాంతం వంటిదే అంటున్నారక్క. ఉమ్. సాధారణంగా నిమ్న మానసంపై గాని లేదా ఉన్నత నిమ్న మానసాల మధ్య గాని కేంద్రీకరిస్తుంది. మానవాత్మ ఉన్నత మానసానికి నిమ్న మానసానికి మధ్యలో కేంద్రీకృతమై ఉంటాయి. ఉమ్, ఓకే. ఉమ్. ఉమ్. మానవ ఆత్మ వెల్లడులు, ఉమ్. మానవాత్మ వెల్లడులు, ఉన్నత ముద్రలు, ప్రేరణలు, అభిప్రాయాల కిరణాలను ఆకర్షించినప్పుడు అంటే ఇప్పుడు ఆత్మ మానవాత్మగా మారింది. మానవాత్మగా మారాక ఉన్నత మానసం నుంచి ఇవన్నీ ఆకర్షించింది. ఆకర్షించింది. ఈ ఉమ్. ప్రవాహాలు తమ స్వచ్ఛతను, పూరకతను కోల్పోయి ఉమ్. తమ నిమ్న మానసంలో దురన్వయం చేయబడతాయి. అంటే ఒక్కొక్కసారి నిలుపుకోగలిగితే ఓకే ముందుకెళ్తుంది ఏకాత్మ దాకా. నిలుపుకోలేకపోయింది అనుకో నిమ్న మానసంలోకి పడిపోతుంది. పడిపోతుంది. అవునా? అంటే మాస్టర్స్ దగ్గర నుంచి మనం అనుకుంటాం కదా, ఎంతో నాలెడ్జ్ తీసుకున్నాము, ఎంతో నేర్చుకున్నాము హాస్టల్ గా అనుకొని మళ్ళీ భూమి మీదకి వచ్చాక అన్ని మర్చిపోయి పడిపోతుంటామా లేదా? అది ఈ దురన్వయమే భ్రాంతి లేదా భ్రమ అంటారు. ఈ అంటే దీన్నే భ్రమ అంటారు. అంటే నిమ్న మానసంలోకి పడిపోవడమే భ్రమ. అంటే నేను ఇది అని మర్చిపోయి ఇలా భ్రమలో పడిపోవడం అన్నమాట. మానవాత్మగా మారినది ఏకాత్మగా మారకుండా మరలా నిమ్న మానసంలోకి పడిపోతుంది. అయితే మనుష్యుల ఆలోచనలు, అభిప్రాయాలు, నమ్మకాలు, భ్రమలు అయి ఉండవచ్చు అని గుర్తించడం కష్టము. మళ్ళీ అయితే మనుషుల ఆలోచనలు, అభిప్రాయాలు, నమ్మకాలు, భ్రమలు అయి ఉండవచ్చు అని గుర్తించడం కష్టం అంటున్నారు. ఈ విధంగా మానవ జీవితాల్లోని అన్ని విషయాలలోనూ ఈ భ్రమలు వక్రీకరణను సృష్టించి మానవాళిని వేర్పాటువాదం, నేరాలు, అత్యాశ, యుద్ధాలు మరియు వినాశకరం వైపు నడిపిస్తాయి. మరి నిమ్న మానసంలోకి పడిపోయినప్పుడు ఇటువైపే కదా తిరిగేది మళ్ళీ. భ్రమ ఎక్కువ శక్తిని పొందితే గాఢ వ్యామోహంగా మారి దానిని కలిగి ఉన్న వారికి శాపంగా పరిణమిస్తుంది. ఈ శాపం అంటే ఏంటి? కర్మలే కదా. శాపమే కదా. ఎంతో ఉన్నతంగా ఎదిగిన వాళ్ళు కిందకు పడిపోవడం అంటే శాపం కాదా? భ్రమలు ఎక్కువ పెరిగిపోవటం వల్ల. అంటే ఆత్మ మానవాత్మగా మారింది.
మానవాత్మగా మారాక ఉన్నత మానసం నుంచి కావలసిన డేటా అంతా తీసుకుంటూ ఉంది, జ్ఞానాన్ని పొందుతూ ఉంది. జ్ఞానాన్ని పొందుతూ ఏకాత్మగా మారాలి. మరి ఏకాత్మగా మారకుండా ఒక్కొక్కసారి నిమ్న మానసంలోకి పడిపోతుంది. అలా నిమ్న మానసంలోకి పడిపోవడమే భ్రమ అంటున్నారు. అలా పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా నిమ్న మానసంలోనే కాకుండా ఇంకా కిందకు కూడా పడిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి అని చెప్తున్నారు. మరి భ్రమల ఎదిగే 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 కొద్దీ ఒదిగుండాలి అంటారు. మరి ఎదిగే కొద్దీ ఇంకా అవేర్నెస్ పెంచుకోవాలా. అది. భ్రమలకు మీ మనస్సుని వేరు చేసి మీకు తెలిసిందే అంతిమ సత్యమని నమ్మించే శక్తి ఉంది. హ్మ్. భ్రమలకు భ్రమ మీ ఆ! మనస్సును వేరు చేసి మీకు తెలిసిందే అంతిమ సత్యమని నమ్మించే శక్తి కూడా ఉంది. అక్కడికి ఆగిపోయిందిగా ఇంకా. కొత్తదాన్ని అన్వేషించదు గదా! హ్మ్. అంటే అలాగా భ్రమల్లో పడిపోకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. ఇదే అంతిమ సత్యం అని మనం గిరిగీసుకున్నామనుకో అయిపోతాం. హ్మ్. దీన్ని దాటి ఇంకా ఏదో ఉంది అని నేనెప్పుడు అంటుంటా. దీని తర్వాత మెట్టు ఏది అనే అన్వేషణ ఎప్పుడు మనకుండాలి. ఇక్కడితో ఆగిపోయామంటే ఆ మెట్టుతో ఆగిపోతాం. అది. భ్రమలు తిరస్కారాన్ని సృష్టించి క్రమంగా మనోన్మాదానికి దారితీస్తాయి. హ్మ్. అంటే భ్రమ తిరస్కారాన్నే గదా సృష్టించేది. ఉన్నత మానసం నుంచి అద్భుతమైన జ్ఞానాన్ని పొందినప్పటికీ దాన్ని తిరస్కరించటం వల్లే కదా నిమ్న మానసంలోకి పడిపోయింది. అది. ఉన్నత కా ఉన్నత కాంతి మూలాలతో సమాచారం వలన మన చైతన్యం వికసించి విస్తరిస్తుంది. అంతే. ఈ సమాచారం అస్పష్టంగా ఉండి ఆ అనుసంధానాన్ని దురన్వయం చేస్తే ఆ వ్యక్తి తన స్వీయ భ్రమలలో పడి కొట్టుకుపోతాడు. అంతే. అవి అవి స్పష్టంగా లేకుండా అస్పష్టంగా ఉన్నాయి. అయ్యుండొచ్చేమో, అదేనేమో, ఇదేనేమో అని అస్పష్టంగా చూస్తున్నాం. అస్పష్టంగా ఎందుకు చూస్తున్నాం? మనం ఇక్కడ కుకర్మల్లో ఇరుక్కొని ఉండటం వల్ల, ఇక్కడ ఉన్న వాటిలో ఇరుక్కుపోవడం వల్ల మాస్టర్స్ ఇచ్చిన సందేశాన్ని, జ్ఞానాన్ని మనం పూర్తిగా అందుకోలేకపోతున్నాం. అస్పష్టంగా చూస్తున్నాం. ఆ అస్పష్టంగా చూస్తున్నాం కాబట్టి మనం కింద కింద నిమ్న మానసంలో ఇరుక్కుపోతాం మళ్ళీ. అస్పష్టంగా చూడడానికి కారణం ఎవరు? మనమే. మనం అంటే మనము దైనందిన జీవితం రోజు ఎలా గడపాలి? చక్కగా జ్ఞానాన్ని పొందుతూ, సజ్జన సాంగత్యంలో ఉంటూ, ఆ ఉన్నతమైన మానసంతో తీసుకున్న జ్ఞానాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ, ఇలాగా ఉండగలగాలి. హ్మ్. మనుషులు నిర్దేశకతను స్పష్టంగా అనువదించి దానిని యథాతథంగా అర్థం చేసుకోగలిగితే ఉన్నత నిర్దేశకత్వం పనిచేస్తుంది. కరెక్ట్‌గా అర్థం చేసుకోగలిగితే ఉన్నత నిర్దేశకత్వం అర్థమవుతది. పనిచేస్తుంది. ఆ! అదే అర్థమైతే దాన్ని మనం ఇంప్లిమెంట్ జేస్తాం. అందుకే మనం మన నిమ్న మానసాలను పక్షపాతాలు, మూర్ఖత్వాలు, వ్యామోహాల నుంచి స్వచ్ఛపరచబడమే కాక ఉన్నత మానసంతో పని చేయగల సామర్థ్యం పొంది నిమ్న ఉన్న మానసాలు మరి అంతరావబోధల మధ్య వారధి నిర్మించడం అత్యవసరము. హ్మ్. మరి మళ్ళీ చదవాలి. ఇది అందుకే మనము కొంచెం స్లోగానే చదువు. హ్మ్. అందుకే మనము మన నిమ్న మానసాలను పక్షపాతాలు, మూర్ఖత్వాలు, వ్యామోహాల నుంచి స్వచ్ఛపరచడమే. ఒక్క నిమిషం. నిమ్న మానసంలో ఏముంటాయి? ఇవే గదా! మోహం, వ్యామోహం, ఈర్ష్య, ద్వేషం, అసూయ ఇవన్నీ ఉంటాయి గదా! వీటన్నింటిని స్వచ్ఛపరచబడి అంటే వాటన్నింటిని క్లీన్ చేసి. ఆ! కాక ఉన్నత మానసంతో పని చేయగల సామర్థ్యం పొంది అంటే వీటన్నింటిని క్లీన్ చేసి ఉన్నత మానసం నుంచి వచ్చిన ఆదేశాలను తీసుకొని వాటిని ఆచరిస్తూ నిమ్న ఉన్నత మానసాలు మరి అంతరావబోధలో మధ్య వారధి నిర్మించడం అత్యవసరము. రెండింటి మధ్య అంతరావబోధ ఒక వారధిలాగా ఉండి ఇప్పుడు ఒక ఒక ఎగ్జాంపుల్.
మాస్టర్స్ ఉన్నారు, కొంతమంది ఉన్నారు, కొంతమంది మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళేంటి, ధ్యానంలోకి వచ్చారు, రోజు ధ్యానం చేస్తున్నారు, సజ్జన సాంగత్యం చేస్తున్నారు, స్వాధ్యాయం చేస్తున్నారు, చక్కగా ఎదుగుతూ ఉన్నారు. ఊర్ధ్వ మానసం ఇచ్చిన పనులన్నీ చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారు చక్కగా. ఓకే. అలా ముందుకు వెళ్తూ ఉండే కొద్దీ అప్పుడప్పుడు కొన్ని నిమ్న మానసంలో మిగిలిపోయినవి ఉంటాయి. వాటిని క్లీన్ చేయటానికి మళ్ళీ మళ్ళీ నిమ్న మానసంతో కనెక్ట్ అవ్వాలి. అంతరావబోధ ఈ రెండింటి మధ్య వాహకంగా వర్క్ చేస్తది. వర్క్ చేసి, అందుకే కదా కొంతమంది ఎంత ఎదిగినా కొన్ని కర్మలు కనిపిస్తూ ఉంటాయి. ఆ కర్మల్ని క్లియర్ చేయాల్సిన డ్యూటీ ఉంటది గదా! అయన్నీ నిమ్న మానసానికి సంబంధించినవి గదా! అలాగా. ఈ రెండింటికి మధ్య ఆత్మ వాహకంగా ఉండి నిమ్న మానసంలో క్లీన్ చేస్తూ, మళ్ళీ ఊర్ధ్వ మానసంలో మాస్టర్స్ నుంచి సందేశాన్ని, జ్ఞానాన్ని పొందుతూ ఇంకా పరిణామంలోకెళ్తూ ఉంటది. హ్మ్. అద్భుతం అక్క. అది. ఈ విధంగా మనం ఉన్నత శ్లోకాలతో స్పష్టమైన అనుసంధానం పొంది మనకు అందించబడిన అభిప్రాయాలు, అందచేయబడిన అభిప్రాయాలు, ముద్రలు, ప్రేరణలను వక్రీకరణ లేకుండా స్పష్టంగా అంతరావబోధ కాంతిలో ఈ సమాచారపు ప్రాధాన్యతను కేవలం మానవ జాతికి సంబంధించే కాక మొత్తం విశ్వజీవానికి సంబంధించినప్పుడు కూడా సరిగ్గా అనువదించగలుగుతాము. మరి చదువుతానక్క. ఈ విధంగా మనము ఉన్నత లోకాలతో స్పష్టమైన అనుసంధానం పొంది, అంటే ఉన్నత లోకాలతో అనుసంధానం స్పష్టంగా పొంది, మనకు అందజేయబడిన అభిప్రాయాలు, అంటే ముద్రలు, ఉన్నత మానసం నుంచి వచ్చిన అభిప్రాయాలు, ముద్రలు, ప్రేరణలను వక్రీకరణ లేకుండా స్పష్టంగా వక్రీకరణ లేకుండా, మళ్ళీ ఆ పాయింట్ బాగా అర్థం చేసుకోండి. వక్రీకరణ లేకుండా అక్కడ ఏదైతే తెలుసుకున్నామో దాన్ని ఇంప్లిమెంట్ చేయాల. స్పష్టంగా అంతరావబోధ కాంతిలో ఈ సమాచారపు ప్రాధాన్యతను అంటే కేవలం అక్కడ ఏదైతే తెలుసుకున్నామో ఆ సమాచారాన్ని అంతటిని, ఉన్నత మానసంలో తెలుసుకున్న సమాచారాన్ని వక్రీకరించకుండా ఉన్నది ఉన్నట్టుగా అంతరావబోధలోకి తీసుకురావాలి. కేవలం మానవ జీవితానికి సంబంధించే కాక మొత్తం విశ్వజీవనానికి సంబంధించినప్పుడు కూడా సరిగ్గా అనువదించగలము. అంటే మామూలుగా వ్యక్తిగత నియమాల నుంచి విశ్వ నియమాల్లోకి వెళ్ళిపోవాలా మన ఆత్మ. అదే కదా, ఏకాత్మలోకి వెళ్ళినప్పుడు ఇంకా విశ్వ నియమాల్లోకి వెళ్ళిపోవాలి కదా. ఇప్పుడు వ్యక్తిగతానికి వచ్చినప్పుడు బిడ్డకి మాంసాహారం పెట్టడం వల్ల విటమిన్, ప్రోటీన్, ఎదుగుదల, కానీ విశ్వకోణంలోకి వచ్చేసరికి నీ బిడ్డ ఆ జీవి ఒకటి కాదా అనే క్వశ్చన్ వస్తుందా రాదా? అలాగా విశ్వ నియమాలలోకి వెళ్ళిపోతుంది ఆత్మ. ఆ విధంగా కలుపుకొని పోవడం మనుషులను మిగిలిన అభిప్రాయాలు, అనువాదాలను ప్రత్యేకంగా కాక మొత్తంలో భాగంగా చూసేటట్లు చేస్తుంది. ఏకత్వంలోకి వెళ్ళినప్పుడు మొత్తంలో నేను ఒక భాగాన్ని అన్నట్టు చూస్తుంది. నేను సపరేట్ అనుకోదు, అందరిలో నేను ఒకదాన్ని అనే భావన అక్కడ వ్యక్తమవుతూ ఉంటుంది. ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని రకాల భ్రాంతులు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాం. ఆ భ్రాంతులు కూడా రకాలు చెప్తున్నారా? ఎక్కువ మందికి చెందిన ముఖ్య భ్రమలు. అవి పాయింట్స్ వైజ్ ఇచ్చినారక. ఫస్ట్ది ఎక్కువ మందికి చెందిన ముఖ్య భ్రమలు. మొదటి పాయింట్, మొట్టమొదటి భ్రమ వేర్పాటు. మన నాగరికతలు, తర్కము, బంధాలు, రాజకీయాలు అన్ని వేర్పాటువాదం అనే భ్రమపై ఆధారపడి ఉన్నాయి. అంతే కదా. ఏమేంటి? నాగరికతలు, తర్కము, బంధాలు, రాజకీయాలు అన్ని నాగరికతలు. ఈ నాగరికతలన్నీ వేర్పాటుతోనే ఉన్నాయి కదా. వాళ్ళ నాగరికత అలా ఉంది, మనది అని ఒకటిగా ఏం లేదు కదా, అన్ని డివైడ్ చేయబడ్డాయి కదా. ఇవన్నీ ఏర్పాటువాదంతోనే. మొట్టమొదట భ్రమ వేర్పాటు.
మన నాగరికతలు, తర్కము, బంధాలు, రాజకీయాలు అన్ని వేర్పాటువాదం అనే భ్రమపై ఆధారపడి ఉన్నాయి. ఇవన్నీ వేర్పాటువాదంతోనే ఉంటాయి, ఏకత్వంతో ఉండవు ఇవన్నీ. నువ్వు చివరకు వేరు నేను వేరు అనే భావాన్ని తీసుకొచ్చేవి ఇవన్నీ, నాగరికత ఇవన్నీ. ఉమ్. చివరకు మతాలు, ఆధ్యాత్మిక వ్యక్తులు కూడా వేర్పాటువాదంపై ఆధారపడే ఆలోచించి ప్రవర్తిస్తారు. ఉమ్. వేర్పాటువాదం మన ఎముకలలోనే వేళ్ళూనుకొని ఉంది. ఎముకల్లోనే అంటే మూలల్లోనే ఉండిపోయింది అది. అది ఇప్పటిది కాదు, ఎన్నో జన్మల నుంచి ఉండిపోయింది. ఈ భ్రమ మన జీవితాన్ని, ఆలోచనలను, ఉద్వేగాలను, చర్యలను, మాటలను, బంధాలను అదుపు చేస్తుంది. ఈ భ్రమ మన జీవితాన్ని, ఉమ్. ఆలోచనలను, ఉద్వేగాలను, మన చర్యలను, మన మాటలను, బంధాలను అదుపు చేస్తుంది. మరి అదుపు చేస్తుంది కదా అది. ఆ భ్రమ ఇప్పుడు ఏర్పాటువాదంతో ఉన్నప్పుడు మొత్తం మారిపోద్దా లేదమ్మా? మన యొక్క భావన గాని, మాట గాని, అన్ని చేసే కర్మ గాని మారిపోదా? ఉమ్. ప్రతి ఒక్కరూ అంతా ఒక్కటే అని గుర్తిస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇప్పుడు అదే కదా నేను కూడా చెప్పాను. ఏకాత్మ అని గుర్తించినప్పుడు, ఏకాత్మంలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది? ఈ విమర్శించేవాడు, తిట్టేవాడు, పొగిడేవాడు, కొట్టేవాడు అంతా నేనే కదా, నేను కాంతి ఎక్కడుంది, అంతా నేనే అనే భావంలోకి వచ్చేస్తాడు. ఈ వేర్పాటు భ్రమ భ్రమ మానవ పురోగతి మార్గంలో అడ్డుగా ఉండి మానవాళి ఐక్యతను సాధించడాన్ని నిరోధిస్తుంది. అంతే కదా. వక్రీకరించినప్పుడు నిమ్న మానసంలోకి పడిపోతాం. ఆ నిమ్న మానసంలోకి పడిపోవడమే భ్రమ. ఈ వేర్పాటు భ్రమ మనలో సరికాని నేనుగా ప్రవర్తిస్తోంది. సరికాని నేనుని పైకి లేపుతుంటది. నేను అనేది ఒక భ్రమ, కానీ లక్షల సంవత్సరాల నుంచి అది మన శరీరంలో వదిలించుకోలేనంత స్ఫటికీకరించబడి ఉంది. బండరాయిలాగా స్ఫటికంలా గట్టిగా స్ట్రాంగ్ గా ఉండిపోయింది. అది ఒక జన్మ, 2 జన్మలు కాదు, ఎన్నో లక్షల జన్మలు. మనం మన భౌతిక వాంఛలు, ఆకాంక్షలు, శరీరాన్ని గురించిన నేను అంటాము. అంతే. ఇంకా బలమైనది మన ఉనికిని పరిపాలించే నేను సామ్రాట్టుగా మారుతుంది. నిమ్న నేనును నాశనం చేయడం తేలికే కానీ ఆ నేనులు మన స్వీయ భ్రమల వల్ల ఏర్పడినవైతే వాటిని నాశనం చేయడం చాలా కష్టం. ముందే నేను చెప్తున్నాగా కష్టం. మళ్ళీ చదవాలి. నిమ్న నేనును నాశనం చేయడం తేలికే. నిమ్న నేను అంటే ఏమంటారు? అంటే ఎన్నో లక్షల జన్మల నుంచి ఏర్పరిచిన నేనుని దాన్ని తొలగించడం కొంచెం తేలికే. కానీ నేనులు మన స్వీయ భ్రమల వల్ల ఏర్పడినవైతే? స్వీయ భ్రమలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఉన్నత మానసం నుంచి వచ్చిన సమాధానాన్ని తీసుకోకుండా మార్చుకోకపోవటం వల్ల ఏర్పడిన భ్రమలు. ఇప్పుడు గతంలో కళలో మనకి అనుమానించే గుణం ఉంది. ఆ అనుమానించే గుణాన్ని చూపించారు మాస్టర్స్, దీన్ని మార్చుకోండి అని. కానీ నిద్రలేసాక నేనెందుకు అనుమానంతో ఉంటాను, నేను అనుమానించను, విమర్శించను, నేనేమీ చెయ్యను అని మనల్ని మనం వెనకేసుకొచ్చుకున్నాం. వెనకేసుకొచ్చుకున్నాక ఏమైపోయింది? నిమ్న మానసంలోకి పడిపోయామా లేదా? అది భ్రమ కాదా? మార్చుకోవడానికి అవకాశం ఇచ్చిన దాన్ని మళ్ళీ మార్చుకోకుండా మళ్ళీ కిందకు పడిపోయాం కదా. అది ఈ భ్రమలను దాన్ని తొలగించడం తేలికే, కానీ భ్రమలతో ఏర్పరిచిన దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసేసాం దాన్ని. ఎందుకని? మనల్ని మనం వెనకేసుకురావడం ద్వారా స్ట్రాంగ్ చేసాం. అది చాలా డేంజర్ తెలుసా. మామూలుగా అన్నా సరే తొలగించుకోగలరు, కానీ ఎప్పుడైతే నాలో అది లేదు అనే ఒక భావన పెట్టేశామో మనలో ఉన్న మిస్టేక్ని మనం గుర్తించలేము. ఇంకా అది కళ్ళ ముందు కనిపిస్తున్నాక నేను కాదు అని వెనకేసేసుకుంటాం. అంత లోతుల్లోకి చూడాలా అది. అంత లోతుల్లోకి వెళ్ళి
క్లీన్ చేసుకోవాల్సింది పోయి భ్రమలను ఏర్పాటు చేస్తున్నాం. మళ్ళీ ఆ నీనులు ఇంకా 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 పెంచేస్తున్నాం. అది అక్కడ ఏర్పడిన డేంజర్. ఎంత ఉందో చూడు, ఒక గుణం మార్చడానికి అల్లాడిపోతున్నాం. ఈ నేనులతో గుర్తించుకుంటే అది అహాన్ని పెంపొందించుకొని అహంగా మారుతుంది కదా ఇంకా నేను నేను మంచివాడిని అని ఒక పెద్ద ముసుగేసేసుకున్నాం మనం. మనలో ఉన్న లోపాలను మనం ఎలా గుర్తిస్తాం? కాదు, నాలో ఉన్న లోపాలని సరిచేసుకోవాలి అని అనుకున్నప్పుడు ముసుగు వేసుకోము. ముసుగు వేసుకోము కాబట్టి మనలో ఉన్న లోపాలని మనం డైరెక్ట్ గా క్యాచ్ చేసి మాస్టర్స్ ఇచ్చినప్పుడు చూసి దాన్ని క్లీన్ చేసుకుంటాం. కానీ నేను మంచిదాన్ని అనే ఒక ఒక పొర ఏమైపోయింది, ఆ ఒక మాస్క్ లాగా వేసేసుకున్నాం మనం. ఇంకెన్ని కనిపించని, మన కళ్ళ ముందు జరుగుతూ ఉండని మనం ఒప్పుకోము. అందుకే నాలో ఉన్న లోపాలను ఎప్పుడూ సరి చేసుకోవాలి అని నాకు ఎప్పుడు అనిపిస్తుంటది. ఏది జరగని ఇక్కడ నాలో ఉన్న మిస్టేక్ ఏంటి, ఏ మిస్టేక్ వల్ల ఈ పరిస్థితి వచ్చింది, ఏ మిస్టేక్ నన్ను సరిచేయాలనుకుంటుంది, ఆ మిస్టేక్ నేను సరిచేసేసుకోవాలి అని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో కూడా మనకు అదే రావాలి. మన ఇరుకు ఎప్పుడు దాన్నే వెతికేటట్లుగా చూడాలి. ఎంత ఉందో చూడండి ఒక్క నిమిషం. నేను మామూలుగా లక్షల జన్మల నుంచి ఏర్పరచుకున్న నేను అనే దాన్ని వదలడం చాలా తేలిక. కానీ భ్రమల ద్వారా ఏర్పరచుకున్న నేనుల్ని మార్చడం చాలా కష్టం. ఎందుకని? మనము ఒక ముసుగేసుకొని మన లోపల లేదు అనే ఒక భ్రమను సృష్టించేసాం. ఎప్పుడైతే నాలో ఆ లోపమే లేదనే భ్రమను సృష్టించామో ఇంక మార్చడానికి అవకాశం ఎక్కడుంది? పోయింది అవకాశం. నిజం చెప్తున్నాను, ఈ రోజుకి వంశీ సార్కి ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఆయన ఇచ్చిన ఆ ఒక్క పదాన్ని పట్టుకున్నాను నేను. ఈ రోజుకి అదే చెకింగ్ లోకి వెళ్తున్నాను కాబట్టి నేను ఎంతో మార్చుకోగలిగాను నన్ను నేను. ఏది జరగని నాలో మిస్టేక్ ఏంటి, నాలో మిస్టేక్ ఏంటి అలా అంతగా అన్వేషించాల, అంతగా లోతుల్లోకి వెళ్ళాల. నాలో ఏమీ లేదు అని ఒక భ్రమ వేసేసాం, ఒక తొడిగేసేసాక ఇంకా మన ముందు మన మిస్టేక్ కనిపించిన మంది కాదు, అయిపోయింది అది. నాలో లోపమే లేదు అనే భావనలోకి వెళ్ళిపోయినా కూడా డేంజరే. ఈ రోజుకి అదొక్కటి మాత్రం చెప్తున్నా, ఎన్ని చూడనియండి, ఎంత జరగనియండి, నాకు అది వంశీ సార్ ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఆ వర్డ్ నాకు. చెప్పండి, చదువురా. అహమే క్రమంగా తీవ్ర నిరోధంగా మారి మన అభివృద్ధిని అరికడుతుంది. అంతే కదా, భ్రమల వల్ల ఏమవుతుంది? అభివృద్ధి మొత్తం, పరిణామం మొత్తం పోయిందా లేదా? మరి పరిణామంలోకి వెళ్ళడానికి ఎవరు కారణం? మనమే కారణం. పరిణామం ఆగిపోవడానికి కారణం ఎవరు? మనమే కారణం. మరి రెండింటికి కారణం మనమే కదా. అది మొదటిది ఎక్కువ మందికి చెందిన ముఖ్య భ్రమలలో రెండవది మరణ భ్రమ. రెండవది దాని గురించి తెలుసుకుందాము. మీరు మీ శరీరం కాదు అన్న అనుభవం పొందినప్పుడు మాత్రమే ఈ భ్రమ తొలగిపోతుంది. అంటే ఈ శరీరం కాదంటే ఈ జన్మదొక్కటే శాశ్వతం కాదు, ఎన్నో జన్మల నుంచి నేను శరీరాలను తీసుకుంటున్నాను అన్న భావన ఉన్నప్పుడు గతాన్ని కూడా వెతకాలి అని అనిపిస్తుంది. ఈ శరీరం ఒక్కటే అనుకున్నప్పుడు గతాన్ని చూడాలి అని అనిపించదు. అది మరణ భ్రమ ఒక ఉడతలాగా మీ మెదడులో చేరి మీ ఆనందపు మూలాలను తిని భయం, నిరాశల ద్వారా మిమ్మల్ని అదుపు చేస్తుంది. అంతే కదా, మరణం అనే భయం ఉన్నప్పుడు అసలు మనము ఇంకా 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 కుంగిపోతాం. అదే మానవాళి ఈ మరణ భ్రమలతో అనవసరంగా కొట్టుమిట్టాడుతోంది. దురదృష్టకరమైనది ఏది సంభవించదు. అంటే ఈ మరణ భయము అనేది మన లోపల భయాన్ని సృష్టిస్తుంది, ఇంకా అన్ని సృష్టిస్తుంది. మన పరిణామానికి కూడా అది ఒక రకంగా అడ్డమే కదా. మరణంతో మనం మరింత సమృద్ధి గల జీవితంలో అడుగుపెట్టి మనం వాడుకోవడానికి ఇంకా చాలా ప్రకాశవంతమైన శరీరాలు ఉన్నాయని గుర్తిస్తాము. మళ్ళీ చదువు. మరణం
మరింత సమృద్ధి గల జీవితంలో అడుగుపెట్టి ఉమ్. మనం వాడుకోవడానికి ఇంకా చాలా ప్రకాశవంతమైన శరీరాలు ఉన్నాయని గుర్తిస్తాము. అవునైతే ఇప్పుడు నేను మరణించాను అనగానే ఓహో, ఈ ఈ దేహము ఈ జన్మది అయిపోయిందా, మరలా నెక్స్ట్ ఇంకొక శరీరం రెడీ అవుతుందా, ఆ శరీరాన్ని తీసుకొని నేను రాబోతున్నానా అని అనుకున్నప్పుడు భయం దాటేస్తాం కదా, మరణ భయాన్ని. లేదనుకో, ఈ శరీరమే శాశ్వతము అని అనుకున్నప్పుడు అమ్మో ఈ శరీరంకి ఏం జరిగినా, అమ్మో నేను చనిపోతానా చేస్తానా అని భయం వస్తుంది. ఎప్పుడైతే గతంలోనూ శరీరాలను తీసుకున్నాను, భవిష్యత్తులోనూ నేను శరీరాలను తీసుకుంటాను, ఈ శరీరంతో ఎంత ప్రణాళికనైతే తీసుకొచ్చానో, ఏదైతే నేర్చుకోవాలని తెచ్చుకున్నానో అది ఈ జన్మలో పూర్తి చేసుకోవాలి అని మనం పూర్తిగా అనుకున్నాం అనుకోండి, ఓ ఈ ప్రణాళిక అయిపోయిందా, ఈ జన్మలో ఈ శరీరంతో ఏం నేర్చుకోవాలో అది నేర్చుకున్నామా అని అనుకున్నాక ఈ శరీరాన్ని తేలికగా వదలగలుగుతాం. మళ్ళీ కొత్త శరీరాన్ని మళ్ళీ నెక్స్ట్ జన్మలో తీసుకొచ్చుకుంటాం. అది తర్వాత మూడవ భ్రమ అంతరావబోధ ద్వారా గ్రహించబడని జ్ఞానం. అబ్బో, అంతరావ బోధకే ఎక్కందా, మరి ఏంది అది? మనకు తెలిసినదంతా మన మనోవ్యవస్థకు చెందినదే. మనకు తెలియకుండా మిగిలి ఉన్న దానితో పోలిస్తే మనకు తెలిసినది చిన్న భాగం మాత్రమే. అది అంటే మనం తెలిసింది పెద్దది అనుకుంటే ఇంకా వెతుకులాట ఉండదు. కానీ మనం తెలుసుకుంది చాలా చిన్నది అని తెలుసుకున్నప్పుడు ఇంకా ఇంకా ఏదో తెలుసుకోవాలని కుతూహలంతో ఉంటాం. అంటే జ్ఞానం ఇన్ఫినిటివ్ అనే పదాన్ని మర్చిపోకూడదు మనం. అనంతం. ఎప్పుడైతే అనంతం అని అనుకుంటామో అన్వేషణ ఎప్పుడూ ఉంటుంది, ఆగదు. ఈ పాక్షిక జ్ఞానం జీవితపు సమతుల్యతలను దెబ్బతీసి ప్రకృతి మరియు మానవాళి వినాశనానికి మూలంగా మారుతుంది. మళ్ళీ చెప్పు. మనకు తెలిసినదంతా మన మనోవ్యవస్థకు చెందినదే. మనకు తెలియకుండా మిగిలి ఉన్న దానితో పోలిస్తే మనకు తెలిసినది చాలా చిన్న భాగం మాత్రమే. ఈ పాక్షిక జ్ఞానము జీవితపు సమతుల్యతలను దెబ్బతీసి ప్రకృతి మరియు మానవాళి వినాశనానికి మూలంగా మారుతుంది. ప్రకృతి మరి మానవాళి వినాశనానికి మూలంగా మారుతుంది. ఈ కొంచెం ఒక్కసారి చదువు మా మాధవి. ఈ పాక్షిక జ్ఞానము జీవితపు సమతుల్యతను దెబ్బతీసి, అంటే ఇక్కడ పాక్షిక జ్ఞానం అనేది ఏమిటది, అది అర్థం అవుతుంది. నేను 3వ క్లాస్ దా చదువుకున్నా, ఇంక ఇదే, దీని తర్వాత ఇంకేమీ లేదు అని అనుకున్నా. ఈ 3వ క్లాసు వరకు ఉన్న జ్ఞానంతోనే ఉండిపోయా. అదే పాక్షిక జ్ఞానం. ఓహో ఇన్ఫినిటివ్, అనంతం అనుకున్నప్పుడు ఇంకా ఎంతో ఉంది అని వెతుకులాట ఉంటది. దీంతో ఎండ్ అనుకున్నప్పుడు వెతుకులాట లేదు, ఏమీ లేదు, ఆగిపోయింది ఆడికి. మైండ్ అర్థమైందా? అర్థం కాలేదక్క. ఇది చూడండి అక్క, 3వ పాయింట్ ఏముందంటే భ్రమ అంతరావబోధ ద్వారా గ్రహింపబడని జ్ఞానము అంటున్నారు. 3వ భ్రమ అది అంతరావబోధ ద్వారా కూడా గ్రహించబడనిది అని అంటున్నారు. 3వ పాయింట్ అంటే అంతరాత్మ కూడా గ్రహించలేదు అంటే ఇంకా శైశవాత్మ బాల్యాత్మలని కదా అర్థం. అవును, పాయింట్ అర్థమవుతుందా? అంతరాత్మ కూడా గ్రహించలేకపోతుంది అంటే బాల్యాత్మ, శైశవాత్మ, బాల్యాత్మ ఆ స్టేజుల్లోది అని అర్థం. ఇప్పుడు అన్న శైశవాత్మ బాల్యాత్మ స్టేజుల్లో ఇదే నేనే అంటే అంతకు ముందు చెప్పుకున్న దాంట్లో నిద్రాణంలో ఉంటది ఆత్మ అని చెప్తాడు ఆయన. కొంత టైం వరకు నిద్రాణంలో ఉంటది. నిద్రాణంలో ఉండి కొన్ని జన్మలు తీసుకున్నాక ఇప్పుడు ప్రతి జన్మలో కొంత జ్ఞానం పొందుద్ది. ఆ జ్ఞానాన్ని తీసుకుపోయి ఆత్మలో నిక్షిప్తం చేస్తూ ఉంటుంది. మొదటి జన్మల్లో ఉన్న అప్పుడంతా అధర్మాలు చేస్తాం కదా, ఆ అధర్మాలనే తీసుకుపోయి అక్కడ ఉంచుతూ ఉంటది. కానీ కొంత టైం తర్వాత భౌతికమైన వీటి కోసమే వెంపర్లాడుతూ వీటి కోసమే ఉన్నా అనుకోండి, ఈ భోగం కోసం వీటి కోసం ఆత్మ ఇంక ఎదుగుదల ఉండదు కదా. అట్లాగా ఆత్మ కూడా గ్రహించలేని స్థితిలో ఉండిపోద్దని. ఇప్పుడు ఇప్పటిదాకా ఆత్మ గ్రహించి నిమ్న మానసానికి పడిపోవడం అనేది అన్నారు చూడు. అంటే ఎట్లాగా వక్రీకరణ జరిగి
నిమ్న మానసంలోకి పడిపోతది అని చెప్పారు కదా. ఊర్ధ్వ మానసం నుంచి ఏ జ్ఞానం అయితే తీసుకుందో ఆత్మ వక్రీకరించబడి నిమ్న మానసంలోకి పడిపోద్ది. అదే భ్రమ అన్నారు. అవును. ఆ భ్రమ అనే దాన్ని చెప్తున్నారు. ఎందుకని వక్రీకరించబడింది? ఇంకా దాని తర్వాత నుంచి అన్వేషణ లేదు, ఆత్మకు కూడా లేదు. ఉమ్. ఆత్మకు కూడా లేకపోయేసరికి ఆ అన్వేషణ అక్కడికి ఆగిపోతది. అది మాస్టర్స్, ఇది నిజమైన కొంచెం లోతైన సబ్జెక్టు, కొంచెం జాగ్రత్తగా వినండి. నిజమైన జ్ఞానం నీటి వనరులను కలుషితం చేసి దానిని త్రాగదు. ఉమ్, పంటను సమృద్ధిగా పండించి దానిలో విషం కలపదు. నిజమైన జ్ఞానం ఎలా ఉంటుందో చెప్తున్నారు. ఉమ్. నక్షత్ర మండలాల బరువుని కనుగొనదు కానీ తన సోదరుల హృదయ భారాన్ని పట్టించుకోకుండా ఉండలేదు. ఉమ్, విశ్వకోణం నుంచి మానవ జ్ఞానాన్ని చూస్తే పగిలిన అద్దంలో సూర్యుని ప్రతిబింబంలా ఉంటుంది. విశ్వం కోణంలో చూస్తే ఆ విశ్వకోణంలో మానవ జ్ఞానాన్ని చూస్తే పగిలిన అద్దంలో సూర్యుని ప్రతిబింబంలా ఉంటుంది. పగిలిన అద్దలో చిన్న ముక్కలాగా ఉంటది మానవ జ్ఞానం. ఉమ్. అది. ఆడం అంతవరకు ఆపలే ఈవుల మాధవి. అక్క ఇంకా ఒక పేర ఉంటే ఈ మూడవది అయిపోతుంది. ఉమ్, ఆడం ఈవుల కథకు అనేక అన్వయాలు ఉన్నాయి. ఒక అన్వయంలో మనిషి జ్ఞాన వృక్ష ఫలం తినడం వలన ఈడెన్ నుంచి తోసివేయబడ్డాడు అని. ఉమ్, అతను ఆ చెట్టు నుంచి ఫలాలను వేరు చేశాడు. ఆ ఫలం సర్వస్వంగా ఉండకుండా ఒక ప్రత్యేక లక్ష్యాన్ని మాత్రమే సేవించింది. అంటే సపరేట్ గా వ్యక్తిగతంగా ఉండిపోయాడు. ఉమ్. ఎప్పుడైతే వ్యక్తిగతంగా సింగిల్ గా ఉండాలి అనుకున్నాడో ఏకత్వంలోకి పోలేడు కదా. అవును. ఆ అలాగా ఒక అతను సపరేట్ గా పడ్డాడు ఆ చెట్టు నుంచి. ఆ కోణంలో చెప్తున్నారు అక్కడ. ఉమ్, సైతాను ఆ జ్ఞానాన్ని వేర్పాటు మరి పాక్షిక ఆసక్తులకు అనుగుణంగా చేసింది. ఉమ్. తినమని ఈవుకు సూచించింది. ఇది సైతాన్ ఏం చేసింది? వేర్పాటువాదాన్ని సృష్టించింది. ఆ తినమని ఈవుకు సూచించింది. ఆ జ్ఞాన వృక్షం ఒక భ్రమగా మారి మనిషి ఈడెన్ గార్డెన్ ను కోల్పోయాడు. అంటే స్వర్గం, ఉమ్, ఈడెన్ గార్డెన్ అంటే స్వర్గంను కోల్పోయాడు. కోల్పోయాడు. ఎట్టబోతాడు? వేర్పాటువాదంతో వ్యక్తిగతంగా నేను అనేది పెట్టేసుకున్నాడు కదా. అంతర్గత వికాసంలో ఒక చాప్టర్ లో చెప్తాడు ఆయన. వ్య- వ్యక్తిగతంగా ఉన్నప్పుడు అహం వచ్చేస్తుంది. వ్యక్తిగతంగా ఉన్న నువ్వు మానవాత్మతో ఎప్పుడైతే కనెక్ట్ అయి ఉంటావో అప్పుడు అహంలోకి పోనీకుండా నిన్ను నువ్వు కాపాడుకోగలుగుతావు అంటాడు. అది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఇంతటితో ముగించి రేపు కంటిన్యూ చేసుకుందాము. థ్యాంక్ యూ అండి.